హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నానంటే పాలకూర రైస్ ఎలా చేయాలన్నది ఈ వీడియోలో చూద్దామండి. ఫస్ట్ మనం పాలకూరని అయితే కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత నీట్గా వాష్ చేసుకొని బాగా వాష్ చేయాలండి, ఎందుకంటే అందులో మట్టి అది కూడా ఉంటుందండి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ అయితే పెట్టుకోవాలి. ప్రజెంట్ మా నాన్నగారికి ఆరోగ్యం బాగోక నేను ఈ పాలకూర రైస్ అయితే చేస్తున్నానండి. ఎక్కువగా పేషెంట్స్కి మనం ఈ పాలకూర రైస్, పురటాల్లో ఉన్న గర్భిణీ స్త్రీలకి కూడా ఈ పాలకూర రైస్ అయితే చాలా మంచిదండి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని తర్వాత ఆయిల్ చాలా లైట్గా తక్కువ ఆయిల్ వేసుకొని అందులో జస్ట్ ఒక 2 ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయ అండ్ జీలకర్ర, 4 పచ్చిశనగపప్పు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కడిగిన పాలకూరని అందులో మనం ఫ్రై చేయాలండి. దానిలో ఉన్న పాలకూరలో ఉన్న వాటర్ పైకి తేలే వరకు కూడా మనం ఈ పాలకూరని అయితే ఫ్రై చేయాలండి. ఫ్రై చేసిన తర్వాత మనం నీట్గా దానిపైన మనం రైస్ అయితే ఒక గ్లాస్ రైస్ అనేది మనం కడిగి ముందే పక్కన పెట్టుకోవాలండి. బాగా వాష్ చేసుకొని ఒక గ్లాస్ రైస్ అనేది మనం ఫ్రై చేసిన పాలకూరలో అయితే వేయాలండి. వేసిన తర్వాత మనం మళ్ళీ దాన్ని మిక్స్ చేయాలండి. మిక్స్ చేసిన తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి మనం 2 గ్లాసుల వాటర్ అయితే మనం యాడ్ చేయాలండి. యాడ్ చేసిన తర్వాత మనం దానిపైన మూత అయితే పెట్టుకుంటే కాసేపటి తర్వాత దానికి పొంగు వస్తుందండి. స్టవ్ చూసి ఎప్పుడుదో అనుకోకండి. స్టవ్ అయితే మాత్రం నా 10th క్లాస్ అయిపోయిన తర్వాత కొనడం అయితే జరిగిందండి. అది కూడా నేను 10th క్లాస్లో టాప్ 5 అయితే రావడం జరిగిందండి. అలా వచ్చిన టాప్ 5 మెంబర్స్ కూడా మా స్కూల్ తరపున అయితే మనం ఎంతవరకు చదువుకున్నామో అంతవరకు కూడా 10,000 అయితే మనకి స్కాలర్షిప్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో అందులో వచ్చిన ఫస్ట్ మనీతో నేను ఈ స్టవ్ అయితే అమ్మ వాళ్ళు కొనడం జరిగిందండి. ఇప్పటికి ఈ స్టవ్ కొని 13 years అబవ్ అయిపోతుందండి. 2013లో నా 10th అయిందండి. 2026 ఇప్పుడు. సో చాలా హ్యాపీగా అనిపిస్తుందండి స్టవ్ని చూసినప్పుడల్లాను. కాసేపటి తర్వాత మనం మూత ఓపెన్ చేస్తే మనకి ఇలా ఉంటుందండి రైస్ చూసారండి, కనీసం మాడిపోకుండా అడుగు కూడా చాలా నీట్గా ఉంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.